రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయనున్నట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తుండడం గొప్ప విషయమని కొనియాడారు. ఏ ప్రభుత్వం ఏ పాలకులు చేయని ధైర్యాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శించారని అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా నీటి వనరులను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్లోని బొబ్బిలి చెరువు భూమిలో కూడా అక్రమ కట్టడాలు జరిగాయని, వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే నీటి వనరులను, ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే, ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే, అదే విధంగా మండల హెడ్క్వార్టర్లకు కూడా విస్తరిస్తే, ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడినట్టు రేపు మన భావితరాలకు బాగుంటుంది. ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు. కాబట్టి తప్పకుండా ఈ కుంటలను, చెరువులను కాపాడాలి. అక్రమానికి గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఈ పిరంగి కాలువలాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. ఉదాహరణకు మన నియోజకవర్గంలో బొప్పిలి చెరువు ఉంది. బొప్పిలి చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు, అంచుకుంట చెరువుకు పోతుంది. ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు, రియాల్టర్ చేసిన పొరపాటు, డిపార్ట్మెంట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిందా తెలియదు. కానీ ఆ కాలువనంతా కబ్జా చేసి అక్కడ వెంచరేసి ఈ రెండు చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిరు, అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటివి కుక్క కోలలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా. నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, రేపు భవిష్యత్తుకు మంచిగా ఉండాలి. కాబట్టి నీళ్లు లేకపోతే, చెరువులను రక్షించుకోకపోతే, పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా, మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది, ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను.